పెండ్లి మోజులో ఆదమరిస్తే జేబు గుల్లె అవుతుందట. వివాహ సంబంధాల వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ వరుడు కావాలను వధువు కావాలని అని పోతారు కదా, సో కొంత జాగ్రత్తగా ఉండాలంట, లేకపోతే మీ జేబు మొత్తం ఖాళీ అయిపోద్దట. మీకు తెలవకుండానే కత్తిరిస్తారట, బనీనికి తెలవకుండానే డ్రైవర్ గుంజేస్తారట, జాగ్రత్త. ఈ సైట్ల పైన సైబర్ నేరగాళ్ళు కూడా కన్నేసిరట. నకిలీ ఫోటోలు, పేర్లు, చిరునామా ఇచ్చి బుట్టలో వేస్తున్నారట. 7.7 కోట్లు పోగొట్టుకున్న ఒక టెకీ అట, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు దాదాపు 8 కోట్లు పోగొట్టుకున్నారట. వైద్యురాలి దగ్గర నుంచి 10 లక్షలు కాజేసిన ఒక కేటుగాడు. అప్రమత్తంగా ఉండండి, వివరాలు నిర్ధారించుకోండి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సూచన. చక్కని చుక్కను భార్యగా పొందాలి అని ఏ అబ్బాయికి ఉండదు చెప్పండి. అలాగే అమ్మాయిలు కూడా జీవితంలో స్థిరపడి ఒడ్డు పొడుగుతో ఆకర్షణీయంగా ఉన్న ఒక యువకుణ్ణి వరుడిగా పొందాలి అని అనుకుంటారు. అయితే తమకు సరైన భాగస్వామిని వెతుక్కునే క్రమంలో వివాహ సంబంధాల వెబ్సైట్లను యువతీ యువకులు గుడ్డిగా నమ్మడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరు కేటుగాళ్ళు నకిలీ పేర్లు, ఫోటోలు, చిరునామాలను పొందుపరిచి సంబంధాల కోసం చూస్తున్న యువతీ యువకుల జేబులు గుల్ల చేస్తున్నారట. ఈ వెబ్సైట్ల పైన సైబర్ నేరగాళ్ళు కన్నేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారట. ఇటీవల ఒక యువ వైద్యురాలు షాదీ.com వెబ్సైట్లో ఒక యువ ఎమ్మెల్యే ఫోటోను చూసి ఆకర్షితురాలైందట. యువ ఎమ్మెల్యే ఫోటోను చూసినది, ఎమ్మెల్యే కాబట్టి బాగా సంపాదిస్తాడు, రేపు పెళ్లి చేసుకుని అనుకుంది, ఏమనుకున్నది. కానీ అది ఫేక్ ప్రొఫైల్ అని ఆమెకు ఏమాత్రం అనుమానం రాలేదట. తెలుసుకోవాలి కదా మరి. ఆ ప్రొఫైల్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఆమె ఫోన్ చేసిందట. మనసును కట్టిపడేసేలా ఆవలి నుంచి కమ్మని మాటలు వినిపించినాయట. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినాయట, చాటింగ్లు పెరిగినాయట. ఒకానొక రోజు అర్జెంటుగా డబ్బు అవసరం ఉందంటూ ఆ ఫేక్ ప్రొఫైల్ తాలూకు, అంటే ఎవడైతే ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నాడో ఆ ఫేక్ ప్రొఫైల్ తాలూకు మనిషి, ఇంట్రెస్టింగ్ ఉన్నది ఇది, ఆ యువకుడు చెప్పడంతో ఆమె ముందు వెనక ఆలోచించకుండా 10 లక్షల రూపాయలు ఆన్లైన్లో పంపించిందట. ఆ తర్వాత అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందట. ఇలా ఆ యువ వైద్యురాలనే కాదు మరో 20 మందిని ఆ యువకుడు మోసం చేసిందట. పోలీసులు రంగంలోకి దిగి ఆ కేటుగాన్ని చెరకూరి హర్షగా గుర్తించారు. ఇలా వివాహ వెబ్సైట్లలో వాస్తవాలు నిర్ధారించుకోకుండా యువతీ యువకులు గుడ్డిగా ముందుకు వెళ్ళడాన్ని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు తమ దోపిడీకి ఇలాంటి సైట్లను కూడా అడ్డాగా మార్చుకున్నారు. ఇటీవల ఒక టెకీ నుంచి, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 7.7 కోట్ల మీద దోచుకున్నారట. బాధితుడిది ఏనో కాదట, హైదరాబాద్ అట. చూడుదిగా ఓ వివాహ వెబ్సైట్ ద్వారా అతడికి ఒక యువతి పరిచయం అయిందట. ఇద్దరు ఆ వెబ్సైట్కి సంబంధించిన ప్రీమియం ప్యాకేజీ సభ్యులు కావడంతో ఒకరి ఫోన్లో ఒకరు నెంబర్లు మరొకరు తెలుసుకొని మాట్లాడుకున్నారట. కొన్ని రోజులు అయిపోతుందట, ఆ టెకీ పూర్తిగా ఆ యువతి మాయలో పడిపోయాడట. అయితే ఆ అబ్బాయిని మాటల్లో పెట్టిన యువతి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించిందట. కొన్ని లింకులు పంపిందట. ఇక ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేసిండు, ఆ లింకుల్ని క్లిక్ చేసి కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టిండట. తొలుత కేటుగాళ్ళు ఆ పెట్టుబడి పైన లాభాలు చూపించి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారట. దీంతో ఆ యువకుడు లాభాలపైన ఆశ పెరిగింది. ఆశతో ఆ సైట్లలో విడతల వారీగా మొత్తం మీద 7.7 కోట్ల మేర పెట్టుబడి పెట్టిండట. ఆ డబ్బు లాభాలు కనిపిస్తున్న డబ్బు విత్డ్రా అవ్వకపోవడం, వెబ్సైట్ల నిర్వాహకులకు ఫోన్లు చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిండట. ఇంత ఘోరంగా ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో మనం ఏదైనా లింకులు ఓపెన్ చేసాం, అటు ఇటు చేసామంటే ఖాళీ అయిపోయినట్టే. మనం ఎవ్రీ సెకండ్ ఆలోచనలోనే ఉండాలి, ఇది ఫేకా రియలా, ఫేకా రియలా, ఆ ఆలోచనతో ఉంటూనే ముందుకెళ్ళాలి. అంటే ఏది ఆఫ్లైన్లో మనం చూడకుండా నమ్మడానికి వీల్లేదు. ఇవాళ రేపు ఆఫ్లైన్లో అంటే మనం ఫిజికల్గా చూడకుండా, ఎదురుగా ఉన్న వస్తువైనా ఇంకోటైనా ఫిజికల్గా మనం చూడకుండా మనం ఇది కరెక్టే అని నమ్మడానికి వీలు లేకుండా ఉన్నది పరిస్థితి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏముంటుంది ఆ వెబ్సైట్లది, ఏముంటుందని ఎవడో ఒకటి ఫేక్ గాడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి కదా, స్టార్ట్ చేస్తారు. ఇక